రంగారెడ్డి జిల్లా యాచార మండలం గుంగల్ మోడల్ హై స్కూల్లో మధ్యాహ్న భోజన కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తమైంది. 22 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను అన్యాయంగా తొలగించి కొత్త వారిని నియమించేందుకు ప్రయత్నిస్తున్నారని సంఘం నేతలు ఆరోపించారు. అలాగే కార్మికులను బెదిరించడం, పోలీస్ కేసులు పెడతామని హెచ్చరించడం అవినీతి జరుగుతుందని ఆరోపించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సంబంధిత టీచర్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం, ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. గున్గల్ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్, అదేవిధంగా కొంతమంది టీచర్లు మధ్యాహ్న భోజన కార్మికుల మీద కక్ష కట్టి వాళ్ళని తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు గతంలో దాదాపు 20 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులు పడుకుంటా చాలని జీతంతో పనిచేసుకుంటూ వచ్చే మధ్యాహ్న భోజన కార్మికులు 1000 రూపాయల నుండి ఒక జీతం తీసుకుంటూ పనిచేసుకుంటూ వస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఇప్పుడు 3000 కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 3000 రూపాయలు పెంచారు. కానీ అనేక ఇబ్బందులు పడుకుంటా ఈ మధ్యాహ్న భోజనం ఇక్కడ చదువుకునే విద్యార్థుల తల్లులుగా భావించి వాళ్ళకు జీతాలు రాకున్నా, బిల్లులు పడకున్నా అప్పో సప్పో చేసి అన్నం మధ్యాహ్న భోజనం పెట్టేటోళ్ళు. కానీ ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కావాలని ఈ మధ్యాహ్న భోజన కార్మికులను కక్ష పట్టి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అసలు కారణం ఏంటంటే పద్మ అనే మధ్యాహ్న భోజన కార్మికురాలు వాళ్ళ పెళ్ళి ఉందని 2 రోజుల ముందే సమాచారం ఇచ్చిందంట. అదేవిధంగా మరో పద్మ అని వాళ్ళ కొడుకు చేరిగిపోయిందని ఆమె పొద్దుగానే సమాచారం ఇచ్చింది. అదేవిధంగా ఇంకో కార్మికురాలు సునీత అనే కార్మికురాలు వాళ్ళ భర్త బాగలేదని దాదాపు 2 నెలల నుండి లీవ్ పెట్టుకుంది. కానీ ఆ రోజు మిస్టేక్లో పొరపాటులో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకుండా ఉండడం వల్ల కొద్దిగా తప్పు జరిగిందని ఆ కార్మికులు ఎంత బ్రతిలాడినా ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఇంత కూడా దయ లేకుండా అయిపోయింది. అదేవిధంగా రెండవది ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ పాపం హెడ్ మాస్టర్ గారిని ఇక్కడ ఉన్న స్టాఫ్ని బ్రతిలాడిన వాళ్ళు ఇంత కూడా దయ ఎంత బ్రతిమలాడినా తప్పైంది మేడం అని, క్షమించి మేడం అని, కాలు మొత్తం మేడం అన్నా కానీ ఇంటలేదు. సర్పంచ్ని తోలుకొచ్చి ఎంత బదలాడిపించినా, ఊరు గ్రామస్తులను తోలుకొచ్చి ఎంత బదలాడిపించినా ఇంటలేదు మేడం. మేము నా కొడుకు చెయ్యని పరిస్థితులు ఉండి మేము చెప్పినాక ఇట్లా తప్పైందని క్షమించినాక ఇట్లా చెప్పలేదంటుంది. ఎప్పుడు చూసినా నేను 15 సంవత్సరాల చదువుతున్నాం, మాకు చాలా ఇబ్బంది. రోజు అక్కడ ఉండి ఇట్లా చెప్పినా కానీ పట్టించుకోకుండా అసలు ఊరు వీళ్ళు చైర్మన్ వాళ్ళను వద్దంట, ఇట్లా మాకు అంకులంగులను పెట్టుకో మేడం, వద్దు మాకు ఇబ్బంది అవుతుంది అన్నా కానీ వినిపించుకోకుండా పెట్టుకుంది. అట్లా అడిగినా కానీ మాకు అడ్డం సమాధానమే. నా కొడుకు ఇట్లా చెయ్యిరిగిందని చెప్పి నేను 7 గంటలకే కాల్ చేసిన, చెప్పలేదన్నట్టుగా మా మీద రివర్స్ చేసి ఊరు పెద్ద మనుషులతోటి ఈ నింబాలతోటి చెప్పిపించినా మాకు ఇంటలేదు. బతలాడిన 4 రోజులు బతలాడిన, క్లాస్కి తిరిగి చెప్పినా నాకు సహకరించలేదు. మా ఊరు నేను బతలాడుకున్నాం, వచ్చిర్రు వాళ్ళని ఇట్లా అడ్డు తొలగించి సార్లు మాకు రెస్పాండ్ ఇవ్వకుండా మీదికి ఇట్లా దాడి చేయడానికి వచ్చిర్రు. చాలా మాకు అన్యాయం జరుగుతుంది. నా పేరు స్వప్న, నేను మధ్యాహ్న భోజనం రాష్ట్ర అధ్యక్షురాలిని. ఇక్కడ యాచార మండలం గుంగల్ స్కూల్ మోడల్ స్కూల్ దగ్గర ఈరోజు మేము నిరసన తెలపడం జరుగుతుంది. ఎందుకంటే మధ్యాహ్న భోజనం స్టార్ట్ అయ్యి గతంలో 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజనం స్టార్ట్ అయింది స్కూళ్ళల్లో. ఇక్కడ మోడల్ స్కూల్ స్టార్ట్ అయ్యి 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు ఇద్దరు పద్మలు అనేవాళ్ళు ఇక్కడనే 14 సంవత్సరాల నుండి వంట చేస్తూ ఉంటే ఇక్కడున్న హెచ్ఎం గత 2 ఏళ్ల నుండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మేము దాదాపు ఒక 5-6 సార్లు వచ్చినాం. ప్రతి చిన్న విషయానికి వాళ్ళ మీద సీరియస్గా అవుతుంది. ఇక్కడ ఎందుకు వాళ్ళ మీదకి సీరియస్గా అవుతుందంటే ఇక్కడ మోడల్ స్కూల్లో ఏం జరిగినా ఆమెను అడగొద్దు,
పిల్లలు బయటకు పోయినా ఆమెను అడగొద్దు. ఆమెకు ఎదిరించి జవాబు చెప్పినారంటే వాళ్ళని కక్ష కట్టి ఏ విధంగా తొలగించాలని చూస్తారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఒక ఇంతకుముందుకు బిల్లులు అనేది సరిగ్గా రాకుంటే ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా అది దృష్టి పెట్టుకొని వీళ్ళని ఎలా తొలగించాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద లేనిపోని కంప్లైంట్ పెట్టినా మేము వచ్చి చాలాసార్లు బతలాం. ఎందుకంటే పెద్ద మనిషి ఆమె అన్న బతలాడినాం, చేసినాం, అన్ని విధాలుగా పెట్టినాం. ఒక వారం రోజుల కిందట అవును పొద్దు మేడం అనుభవం లేని వాళ్ళని పెడితే ఇక్కడ ఉన్న చైర్మన్ మధ్యాహ్న భోజనంలో ఏం మెలుగుతుందని స్కూల్ చైర్మన్ వంట చేయడానికి ప్రిన్సిపాల్ మేడం పెడుతుంది. ఆ విషయం మేము అడిగిన గిట్ట ఈయనకుంటా చెట్టుకు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. మధ్యాహ్న భోజనం వండాలి ఆమెనని చెప్పి తీసుకొచ్చింది. వాళ్ళ భర్తకు 13 ఏళ్ళ నుండి బాగలేదు మేడం, ఆమె స్కూల్కి రాలేని పరిస్థితులు ఉంటుంది అన్న గిట్ట లేదు, ఖచ్చితంగా సరే వాళ్ళకి అర్థం చేసుకున్నారు, తీసుకొచ్చి పెట్టారు. చైర్మన్ లాగా ఆమె మాట ఒక్కటి. ఎందుకంటే దొంగ లెక్కలు ఒక బాత్రూమ్స్ నీట్గా ఉండయి, ఏవి నీట్గా ఉండకున్నా కానీ చైర్మన్ ఆమె అద్దులో పెట్టుకుంటే ఈమెకు బిల్లులు వస్తే ఈమెకు ఆమ్దాన్ వస్తుందని చైర్మన్, అందుకే చైర్మన్ తీసుకొచ్చి పెట్టింది. వాళ్ళ భర్త బాగాలేదని చెప్పి 2 నెలల నుండి స్కూల్కి రాకుంటున్నా మేడం చైర్మన్ సునీత వస్తలేదంటే నాకు సంబంధం లేదు పద్మ అంటది. నీకు సంబంధం లేనప్పుడు మధ్యాహ్న భోజన పోలని వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలని రూల్ ఏముంది చైర్మన్గా? అట్లా వాళ్ళని ఒత్తిడి చేయడం వల్ల 6 నెలల నుండి వాళ్ళని అసలు పోతే ఎంత ఇబ్బంది అంటే అట్లా ఇబ్బంది పెట్టింది. అయినా సరే వాళ్ళు సర్చ్ చేసుకుంటా వండుకుంటా మనిషి అంటే మధ్యాహ్న భోజన పోలకు ఒక్క పూట గిట్ట మాకు హాలిడేస్ అనేది ఉండదా? ఇళ్ళల్లో ఏం జరిగాయా మధ్యాహ్న భోజన కార్మికులకు? అవును, ఒక ఆమె వాళ్ళ భర్తకు బాగాలేదని చెప్పి తను వెళ్ళింది, మేము వద్దు కాదని మేము అనం. ఇంకో ఆమె వాళ్ళ బిడ్డ మెచ్యూరిటీ అయ్యింది, ఆమె రాలేని పరిస్థితి ఉంది. వాళ్ళ బిడ్డ మెచ్యూరిటీ అయింది కాబట్టి ఆమె చెప్పుకోలేని పరిస్థితి. ఇలాంటి విషయాలు చెప్తారా ఏమన్నా? ఇంకో ఆమెకు మ్యారేజ్ ఉంది కాబట్టి నాకు మ్యారేజ్ ఉంది, మీ ఇద్దరు వండుకోండి అని చెప్పి వెళ్ళింది. అనుకోని సమయంలో వాళ్ళ కొడుకు ఇక్కడ చూడండి, వాళ్ళ కొడుకు చెయ్యి ఇరిగి చెట్టు మీకెంచి కింద వరకు చెయ్యి, ఇలాంటివి అనుకొని వస్తాయి. ఇక్కడ స్టూడెంట్ ఈ అబ్బాయి చెయ్యి ఇరిగింది, అయినా మేడం నేను ఈరోజు రాను, నా కొడుకు చెయ్యి ఇరిగిందని చెప్పింది. ఇంకో ఆమె వాళ్ళ కూతురు అనుకోకుండా మెచ్యూరిటీ అయ్యింది, రాలేని పరిస్థితి. ఒక్క పూట వండలే, మేము అది తప్పైపోయింది మేడం అని తెల్లారు నెక్స్ట్ డే వచ్చి కాలు మొక్కినారు, ఏళ్ళు మెక్కినారు ప్రిన్సిపాల్ మేడం. ఆమె ఒక మహిళ, మేము ఆడపిల్లలమే. మమ్మల్ని అర్థం చేసుకోకుండా వారం రోజుల నుండి వాళ్ళని వంట వండి పియ్యకుండా కాలు మొక్కు పిచ్చుకుంటుంది ప్రిన్సిపాల్ మేడం అయి ఉండి. టీచర్లు అంతా ప్రిన్సిపాల్ మీదకి ఒక్కటయ్యి మొత్తం మధ్యాహ్న భోజనం మీదేనా వాళ్ళు చెప్పుకుంటున్న స్టడీ ఏంది, పిల్లలు ఎక్కడ పోతున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు అది చూసుకోవాలి. వాళ్ళ స్టూడెంట్కు చెయ్యి ఇరుగుతేనేమో ఏం సంబంధం లేదు, ఈడ వచ్చి వండాలి. వంతాం మేము. ఒక్క పూట రాకుంటే మీరు వండండి, పక్క వాళ్ళని వండిపించండి. మీరు ఒక్క టీచర్ రాకుంటే ఇంకో టీచర్కి అడ్జస్ట్మెంట్ చేసి చెప్పదా? రాలేనప్పుడు వేరే వాళ్ళతో వండిపించుకోవాలి, పరిస్థితి అర్థం చేసుకోవాలి. తప్పైపోయిందన్నారు, చదువు రాదు, తప్పైందన్నారు, కాలు మొక్కినారు, క్షమించాలి. స్కూల్ అంటే ఎట్లా హెచ్ఎం అంటే ఒక తల్లిలాగా పిల్లలు తప్పు చేస్తారు. ఏమని అంటే మేము చదువుకున్నాము, మీరేంది మమ్మల్ని అంటది. ఈరోజు మేము అడుగుతున్నందుకు 2 సారు వాళ్ళు మా మీదకి లేస్తున్నారు. అంటే వాళ్ళ సారు టీచర్ వాళ్ళు మేము మహిళలం, ఆడపిల్లలము, స్కూళ్ళలో మేము 16-24 ఏళ్ళ నుండి వండుతున్నాం. మేము చదువుకోవాలని ఏముంది, చదువు చెప్పాము, స్కూళ్ళల్లో పని చేస్తున్నాం, మేము మాట్లాడగలుగుతాం, ఇంగ్లీష్ మేము రాయగలుగుతాము. అంత తెలియదా మాకు ఎవరితో ఎట్లా మాట్లాడాలో? చదువు చెప్పుకున్న టీచర్లు మేము మాట్లాడుతుంటే మా మీదకి లేచేసి వస్తున్నారు వాళ్ళు కొట్టడానికి. ఇదా పద్ధతి? వారం రోజుల నుండి మధ్యాహ్న భోజన పోలు వంట వండకుంటుండి ఇక్కడనే ఉండి సర్పంచ్ గారిని బతలాడినాం. సర్పంచ్ వచ్చి మాట్లాడిన గిట్ట హెచ్ఎం మేడం సర్పంచ్ మాట్లాడ గిట్ట లెక్క చేయకుంటుండి వార్డు నెంబర్ని తీసుకొచ్చి వంట చేపిస్తుంది. ఆమె ఏమైనా చైర్మన్లని ఇదే వార్డు ఉన్న వార్డు నెంబర్ని తీసుకొచ్చి వంట చేపిస్తుంది. ఆమెకేమైనా పదవులు ఉన్న వాళ్ళు వంట చేయాలి. ఆమెకి ఎందుకంటే స్కూల్లో ఏమైనా జరిగితే వాళ్ళు ఆమెకు సపోర్ట్గా ఉండడానికి. మధ్యాహ్నం ఇంకా ఇప్పుడు ఇచ్చే 2,000 పెంచిండేమో గవర్నమెంట్, ఆ 3,000 ఎన్ని పెరుగుతున్నాయి అని చెప్పేసి మెనూ ఛార్జ్ వస్తున్నాయి అని చెప్పి కక్ష కట్టింది. ఆమెకు పైసలు ఇస్తలేరు, ఆమెకు మధ్యాహ్న భోజనంలో డబ్బులు ఇస్తలేరు, మిల్గనిస్తలేరు, వాళ్ళు ప్రతి దానికి అడ్డు పెడుతున్నారని గుడ్లు పెడతలేరు, అది పెడతలేరు అని కంప్లైంట్ ఇస్తుంది. 14 ఏళ్ళ నుండి గుడ్లు పెట్టుకుంటే స్కూల్లో వంట ఎట్లా చేయనిచ్చినారు వాళ్ళని? మేము అడుగుతున్నాం, 14 ఏళ్ళ నుండి ఎందుకు వాళ్ళు వండుకుంటున్నారు? ఏ రోజైనా వంట ఎందుకు ఆపినారా? ఇదా పరిస్థితి? మాకు పిల్లలు, మాకు ఫ్యామిలీలు ఏముండయా? మధ్యాహ్న భోజన పిల్లలకు వండుతున్నామని చెప్పేసి మేము పిల్లలకే సేవ చేయాలన్నా? మాకు పిల్లలు ఉండారా?
ఒక్కరోజు అర్థం చేసుకోకుండా ఈరోజు వాళ్ళని తీసేసి వారం రోజుల నుండి ఇబ్బంది పెడుతుంది. మేము హెచ్ఎం మేడం చెప్తున్నాం, డిఓ సార్ చెప్తున్నాం, కలెక్టర్ చెప్తున్నాం, ఎవ్వరు వచ్చినా నాకు సంబంధం లేదు అంటున్నాను. ఆమె ఏ రోజు లీవ్ పెట్టుకోదా? ఆమెకు లీవులు ఉంటాయి కానీ మధ్యాహ్న భోజన పూలకు లీవులు ఉండయా? మీ మనిషి 1000 రూపాయల కూలిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోవాలన్నా? మాకు ఇచ్చే రోజుకు 100 రూపాయల కూలి మాకు ఇక్కడ వంట వేస్తే 1000 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోవాలన్నా? ఆమె ఒక్కరోజు టీచర్ రాకుంటే వేరే టీచర్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోతున్నారా? వాళ్ళకి లక్షల జీతాలు ఉంటాయి, వాళ్ళు 10,000 పెట్టి టీచర్ ఒక సబ్జెక్ట్ చెప్పిస్తున్నారా? మేము అడుగుతున్నాం. మాకు ఒక్క రోజు గిట్ట ఉండదా? మాకు పిల్లలు ఉండరా? మాకు ఫ్యామిలీ ఉండదా? ఏవి దావతులు ఏముండయా? స్కూల్లో వంట చేస్తూనే ఉండాలా? ఒక్కరోజు అర్థం చేసుకోకుండా అయినా మేము ఇలాంటి పరిస్థితులకు వాళ్ళ కొడుకుని వదిలిపెట్టేసి వేరే వాళ్ళ గొప్ప చెప్పి ఆమె వచ్చి ఈయననే మేడం తప్పైంది అని వినకుండా వేరే వాళ్ళని పెట్టి వంట చేపిస్తుంది. చైర్మన్గా పెట్టింది మేము చెప్పిస్తే ఒక లెటర్ చూపిస్తుంది, అకౌంట్ చేంజ్ చెప్పియదు. ఆమె రాజకీయం మొత్తం ఇట్లానే ఉంటుంది. హెచ్ఎం మేడం అమాయకంగా తీపి మాటలు మాట్లాడుతుంది కానీ మొత్తం వంటల మీదకి ఎక్కేస్తుంది. ఆమె పెద్ద మనిషి, మేము ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించి ఇది కాదమ్మా ఇట్లా అని చెప్పాలి. 100 మంది టీచర్ ఆమె చదువు చెప్తుంది, 2-3 వంటలకు చెప్పలేదా? వంటల మీద ఏం బాగుంది అసలు? ఒక టీచర్లకు మాకు అర్థమవుతలేదు. వాళ్ళు అడిగినట్టు గుడ్డిస్తలేదని చెప్పేసి పిల్లల మీద పెడుతుంది. పిల్లలు టీచర్లు ఏది చెప్తాదే చెప్తారు, వాళ్ళకు ఉన్నది అది. అన్యాయంగా వీళ్ళని మాత్రం తొలగిస్తే మాత్రం మేము ఊకునేదే లేదు. ఎంతవరకు అయినా సరే ఆమె కలెక్టర్ చెప్తుందా, డీఓకి చెప్తారా? వాళ్ళు ఒక చెప్తున్నా మేము వాళ్ళు మాగిట బాలే కదా. వీళ్ళ మీద మెయిన్ కక్ష ఏంటంటే ఇక్కడ ఉన్న సునీత అంటే ఆమె వాళ్ళ భర్తకు బాగాలేక ఆమె స్కూల్కి వస్తలేదు, అకౌంట్ ఉంది, 2 నెలల నుండి 20,000 అకౌంట్లో పడి ఉన్నాయి, తెచ్చుకోవడానికి కూరగాయలైనా తెస్తలేడు, సామాన్లు ఇస్తలేడు. మేడం మాకు రండి మేడం, మీరు వచ్చి చెప్పండి మేడం, సునీత వస్తలేదు, ఒక లెటర్ రాసేయండి మేడం, మేము బ్యాంకుకి పోయి డబ్బులు తెచ్చుకుంటామంటే నాకు సంబంధం లేదు, మీరు ఏమన్నా చేసుకోండి అన్న దానికి మాకు ఎంఈఓ సార్ అవును మండలంలో ఎంఈఓ ఉంటుంది కాబట్టి మాకు తెలియదు ఈమెనంటే ఎంఈఓ సార్ కానీ పెద్దనంట, మీరు ఎంఈఓ దగ్గరికి ఎట్లా పోతారని కక్ష కట్టి తెల్లారి నుండి వీళ్ళని స్కూల్కి రాలిస్తలేదు. ఇది హెచ్ఎం మేడం చేసే పని. ఆయన దగ్గర పోయి నా మీద ఎట్లా కంప్లైంట్ ఇస్తారు, మీరు ఎట్లా లెటర్ ఇస్తారు అంటే ఎంఈఓ సార్ ఉండు అడిగినాం, సార్ ఒక ఆమె వస్తలేదు, మా హెచ్ఎం చెప్తే ఇంటలేదు, మాకు డబ్బులు అవసరం ఉంది అని చెప్పినాం. ఆ విషయం మీద ఈరోజు హెచ్ఎం మేడం కక్ష కట్టి ఈరోజు మేము మాట్లాడడానికి పోతే 2 సార్లు నేను రాష్ట్ర అధ్యక్షుడిని యూట్యూబ్ పెట్టి టీచర్లకు అని తోడగొట్టి ఆయన బల్ల గుద్ది చెప్తుంది. రాష్ట్ర అధ్యక్షుడైతే సార్ ఆయనకు తెలియదా? మేము పని చేస్తున్నాం, వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు చదువుకొని లక్షల జీతాలతో చేస్తుండొచ్చు, వాళ్ళు చదువు చెప్తుండొచ్చు, పిల్లలకు విద్యను నేర్పుతుండొచ్చు, కడుపు నిండా మేము అన్నం పెడుతున్నాం, మేము కడుపు పెట్టడం వల్లనే పిల్లలు క్లాస్ రూమ్లలో కూర్చొని కరెక్ట్గా చదువుతున్నారు. ఆ విషయం గుర్తించుకుంటలేరు. ఇది మా ఊరు,